మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ముందు వీడియోలో మనం తెలుసుకున్నట్టయితే అమ్మ చెప్పింది వినిపించలేదా, మన ఇద్దరిని కలిసి రమ్మంది అని నిరుపం సాన్వితో అంటాడు. దానికి సాన్వి, అయితే నిన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళాలా ఏంటి అని అడుగుతుంది సాన్వి. నువ్వు నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళడం కష్టం కానీ ఆ పనేదో నేనే చేస్తాను అని సాన్వి చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు నిరుపం. అలా చేయడంతో సాన్వి కాస్త కంగారుగా, నిరుపం ఏం చేస్తున్నావు, వదులు, నేను కిందకి దిగి వెళ్ళాలి అని సాన్వి నిరుపంతో అంటుంది. దానికి నిరుపం ఒక్కసారిగా సాన్విని 2 చేతులతో పైకి ఎత్తుకుంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్లో చూడండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 27. నిరుపం అలా తనని ఒక్కసారిగా ఎత్తుకోవడంతో సాన్వి కాస్త కంగారుగా కిందకి దిగడానికి ట్రై చేస్తూ, నిరుపం ఏం చేస్తున్నావు, ప్లీజ్ నన్ను కిందకి దించండి, నాకు కాళ్ళు ఉన్నాయి, నేను నడవగలను అని నిరుపంతో చెప్తుంది సాన్వి. కానీ నిరుపం కొంచెం కూడా సాన్వి మాటలు పట్టించుకోకుండా అలాగే సాన్విని ఎత్తుకొని రూమ్ బయటకు వస్తాడు. దానితో సాన్వి, నిరుపం ప్లీజ్, కింద అందరూ ఉన్నారు, నువ్వు ఇలా నన్ను ఎత్తుకొని తీసుకువెళ్తే అందరూ ఏమనుకుంటారు, నన్ను కిందకి దించేయచ్చు కదా అని అడుగుతుంది ఆలోచించకుండా. నువ్వు ఏది చెప్తే నిరుపం దానికి ఏం చేస్తావు మరి దించితే అని అంటాడు. దానికి సాన్వి, నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అని అంటుంది. ఆ మాటలకి నిరుపం ఒక స్మైల్ ఇస్తూ, ఒకవేళ చేయను అని అంటే తర్వాత మాట తప్పితే ఎలా అని కళ్ళు ఎగరేస్తూ అడుగుతాడు. దానికి సాన్వి, అస్సలు తప్పను, ఇప్పుడు మాత్రం ప్లీజ్ నన్ను కిందకి దించు అని అడుగుతుంది సాన్వి. దానితో నిరుపం సాన్విని కిందకి దించుతాడు. నిరుపం తనని కిందకి దించడంతో సాన్వి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ ముందుకు నడుస్తుంది. నిరుపం కూడా సాన్వి చెయ్యి పట్టుకుంటూ కాస్త ముందుకు నడుస్తాడు. ఇంకా సాన్వి చేసేదేం లేక నిరుపంతో పాటు నడుస్తుంది. సాన్వి నిరుపం అలా పక్కపక్కన రావడం చూసిన రఘు గారు ఇద్దరిని అలాగే చూస్తూ ఉండిపోతారు. కింద తన వాళ్ళందరూ ఉండడం చూసి సాన్వి నిరుపం చేతిని విడిపించుకొని స్పీడ్గా వాళ్ళ దగ్గరికి ఒక్కసారిగా వెళ్తుంది. సాన్విని క్షేమంగా చూసిన కృష్ణ రుక్మిణి గారు సాన్విని హక్ చేసుకుంటూ, నువ్వు బాగానే ఉన్నావు కదా తల్లి అని అడుగుతారు. దానికి సాన్వి, హా తాతయ్య, నేను చాలా బాగున్నాను, ఇంతకీ అన్నయ్య రాలేదా అని సాన్వి అడుగుతుంది. అక్కడ అజయ్ లేకపోవడం చూసి అడుగుతుంది సాన్వి. దానికి అర్హన్, అది అన్నయ్యకి ఏదో పని ఉంది అంటరా, అందుకే ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్తాడు అర్హన్. అది అబద్ధం అని తెలిసిన సాన్వి ఏం మాట్లాడకుండా హా అన్నయ్య అని చిన్నగా అంటుంది సాన్వి. అది చూసిన రఘు గారు సాన్విని హక్ చేసుకుంటూ, కోపం తగ్గితే వాడే వచ్చి మాట్లాడుతాడురా, నీతో ఎక్కువసేపు మాట్లాడకుండా ఉండలేడు కదరా అని చేదారుడి. అప్పుడే మీనా గారు పూజకి టైం అవుతుంది అని చెప్పడంతో నిరుపం సాన్వి ఒకరి పక్కన ఒకరు పూజలో కూర్చుంటూ పూజ చేస్తూ ఉంటారు. అది చూస్తున్న జయదేవ్కి గుండెల్లో ఏదో నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దానితో అక్కడ ఉండడం తన వల్ల అస్సలు కాకపోవడంతో అక్కడ నుండి వెళ్ళిపోబోతాడు జయదేవ్. కానీ నైనా జయదేవ్ చేయి పట్టుకొని ఆపేస్తూ, ముందే చెప్పాను రావద్దు అని అన్నయ్య, కానీ ఇప్పుడు ఇలా నువ్వు వచ్చి కూడా వెళ్ళిపోతే సాన్వి ఇంకా బాధపడుతుంది అని చెప్తుంది. దానితో జయదేవ్, అలాంటిది ఏం లేదురా, కానీ కాల్ వస్తుంది, జస్ట్ కాల్ మాట్లాడి వస్తాను అని అంతే
అని చెప్పి ఇంట్లో నుండి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటూ బయటకు అలా నడుస్తాడు జయదేవ్. ఒక 2 గంటలకి పూజ పూర్తి అవ్వడంతో పంతులు గారు సాన్వి నుదుట కుంకుమ పెట్టమంటారు. దానితో నిరుపం నుదుటిన కుంకుమ పెట్టి సాన్వికి కొంచెం సాన్వి ముక్కు మీద పడడంతో దానిని తుడుస్తూ పూజ పూర్తి అవ్వడంతో వీణా గారు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తారు సాన్వికి మరియు జయదేవ్కి. దానితో ముందుగా కృష్ణ రుక్మిణి గారుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నిరుపం కూడా అలా తనతో పాటు తన తాతయ్య నాన్నమ్మల కాళ్ళు పట్టుకోవడం చూసి పర్లేదు, ఈ యాంగ్రీ బీస్ట్కి కాస్త అయినా మేనర్స్ ఉంది అని అనుకుంటూ మిగిలిన వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది సాన్వి మరియు జయదేవ్. తర్వాత వీణా గారు అందరికీ లంచ్ ఏర్పాట్లు చేయడానికి కిచెన్లోకి వెళ్తే విజయ్ గారు అందరితో మాట్లాడుతూ ఉంటారు. నైనా అర్హాన్, జయదేవ్, సాన్వి మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్తారు. సాన్వి తన ఫోన్ తీసుకొని అజయ్కి కాల్ చేస్తుంది. కానీ తన కాల్ అన్నయ్య కట్ చేయడంతో సాన్వి డల్గా చైర్లో కూర్చుంటుంది. అది చూసిన నైనా, బావ త్వరలోనే మాట్లాడతాడు, నువ్వు అలా ఉండకు అని చెప్తుంది. జయదేవ్ వచ్చినప్పటి నుండి తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చూసిన సాన్వి, బావా నువ్వు కూడా నా మీద కోపంగా ఉన్నావా అని చిన్నగా అడుగుతుంది జయదేవ్ని. ఆ మాటలకి జయదేవ్, అలాంటిది ఏం లేదురా, నువ్వు ఎలా ఉన్నావు చెప్పు, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతాడు. దానికి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన అర్హాన్, నైనా అక్కడి నుండి పక్కకి వెళ్తారు. ఆ మాటలకి సాన్వి, నేను బాగానే ఉన్నాను బావా, కానీ నువ్వు నిజంగానే బాగానే ఉన్నావా, కొంచెం కూడా నా మీద కోపంగా లేదా అని నేలవైపు చూస్తూ అడుగుతుంది. ఆ మాటలకి జయదేవ్ కాస్త నవ్వుతూ, బాధగా ఏం లేదురా, కాస్త కంగారుగా ఉంది అంతే, నువ్వు ఇక్కడ ఎలా ఉంటావో, ఆ నిరుపం నిన్ను ఎలా చూసుకుంటాడో అని అంతే అని అంటాడు. జయదేవ్ మాటలు విన్న సాన్వికి కళ్ళల్లో నీరుని వచ్చేస్తాయి. దానితో జయదేవ్ని హక్ చేసుకుని, రియల్లీ సారీ బావా, నా వల్లే నువ్వు చాలా హర్ట్ అయ్యావు అని అంటుంది సాన్వి. సాన్వి అలా ఏడవడం చూసిన జయదేవ్ చిన్నగా సాన్వి తల నిమురుతూ, అలాంటిది ఏం లేదురా, నువ్వు హ్యాపీగా ఉంటే అది చాలు అని సాన్వికి కళ్ళు తుడుస్తూ అంటూ, నువ్వు చాలా స్ట్రాంగ్ గర్ల్ కదా, అలా చిన్నపిల్లలా ఏడవడం అస్సలు బాలేదు, నువ్వు హ్యాపీగా ఉంటేనే మావయ్య అయినా జయదేవ్ అయినా నేను అయినా హ్యాపీగా ఉండేది, అర్థమవుతుందా, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకు, నీకు ఇక్కడ చిన్న కష్టం వచ్చినా సరే ఒక్క మాట మాతో చెప్పు, అన్నీ మేము చూసుకుంటాం సరేనా, పద లోపలికి వెళ్దాం అని చెప్పి సాన్వితో పాటు లోపలికి వెళ్తాడు. సాన్వి అలా జయదేవ్ని హక్ చేసుకోవడం, పైన బాల్కనీ నుండి కాల్ మాట్లాడుతూ చూస్తున్న నిరుపం చెయ్యి రైలింగ్ మీద టైట్గా ఒక్కసారిగా బిగుసుకుంటుంది. మరోవైపు ఇంట్లోకి వెళ్ళిన సాన్వి తన అత్తయ్య కిచెన్లో ఉండడం చూసి కిచెన్లోకి వెళ్తుంది సాన్వి. కిచెన్లో సాన్విని చూసిన వీణా గారు, ఏమైనా కావాలా తల్లి అని అడుగుతారు. నాకేం వద్దు అత్తయ్య, మీకేమైనా హెల్ప్ చేయడానికి వచ్చాను అత్తయ్య అని అంటుంది సాన్వి. ఆ మాటలకి వీణా గారు, ఏం వద్దురా, అయినా సర్వెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారులే, నువ్వు వెళ్ళి నిరుపంని రమ్మను కిందకు అని అంటారు. దానికి సాన్వి నసుగుతూ, నేనా అత్తయ్య, నేను ఇక్కడ హెల్ప్ చేస్తాను కదా, మీరు వెళ్ళి పిలవచ్చు కదా అని అంటుంది సాన్వి వీణా గారితో. దానికి వీణా గారు చిన్నగా నవ్వుతూ, ఏంటిరా అంతలా భయపెట్టేశాడా నా కొడుకు, వాడి దగ్గర వెళ్ళడానికి కూడా అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు వీణా గారు. దానికి సాన్వి ఏడవలేక నవ్వుతూ, అలా ఏం లేదత్తయ్య అని బయటకి అని మనసులో మాత్రం, మీ కొడుకుని చూస్తేనే నా కాళ్ళు చేతులు వణుకుతాయి, ఎప్పుడెప్పుడు మీ కొడుకు దగ్గర నుండి తప్పించుకుందామా అని చూస్తుంటే
మీరేమో సరాసరి మీ కొడుకు దగ్గరకు పంపిస్తున్నారు అని అనుకుంటూ ఉండిపోతుంది. సాన్వి అలా ఏదో ఆలోచనలో మునిగిపోవడం చూసిన వీణా గారు, వెళ్ళరా, లంచ్కి కూడా టైం అవుతుంది అని అంటారు. దానితో సాన్వి కష్టంగా ఒక్కొక్క అడుగు వేస్తూ మెట్లపైకి వెళ్తుంది. రూమ్ డోర్ హ్యాండిల్ పట్టుకొని గట్టిగా బ్రీత్ తీసుకుంటూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. కానీ గదిలో ఎక్కడ నిరుపం కనబడ్డు. చుట్టూ చూస్తుంది. బాల్కనీ డోర్ ఓపెన్ అయి ఉండడంతో బాల్కనీలోకి వెళ్తుంది సాన్వి. అక్కడ నిరుపం ఎండలో అటు ఇటు తిరుగుతూ ఉండడం చూసి ఈ నిరుపంకి కాస్త పిచ్చి ఉన్నట్లు ఉంది. ఇంత ఎండలో నిలబడి ఉన్నాడు అని అనుకుంటూ నిరుపం అని చిన్నగా పిలుస్తుంది. సాన్వి వచ్చినప్పుడే నిరుపంకి ఆ విషయం తెలిసినా కావాలని సైలెంట్గా ఉంటాడు. కానీ సాన్వి అలా తనకి పిచ్చి ఉంది అని అనుకోవడం చూసి ఇంకా కోపం పెరిగిపోతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సాన్వి పిలుపుకి చిన్నగా హా చెప్పు ఏంటి అని అడుగుతాడు. నిరుపం వాయిస్లోనే నిరుపం కోపంగా ఉన్నాడు అని అర్థం అవ్వడంతో మళ్ళీ ఏమైందిరా ఈ నిరుపంకి అనుకుంటూ, నిన్ను మీ అమ్మగారు లంచ్కి పిలుస్తున్నారు అని అంటుంది సాన్వి నిరుపంతో. అప్పటి వరకు కూడా సాన్విని అస్సలు హర్ట్ చేయకూడదు అని సైలెంట్గా ఉన్న నిరుపం సాన్వి అలా మీ అమ్మగారు అని అనడంతో ఒక్కసారిగా సాన్విని వెనక ఉన్న గోడకి అద్ది పట్టుకుంటూ, ఇప్పుడు ఏమన్నావు మళ్ళీ అను అని కోపం నిండిన కళ్ళతో చూస్తూ అడుగుతాడు. నిరుపం అంత సడన్గా అలా బిహేవ్ చేయడంతో సాన్వికి ఏం అర్థం కాక ఏంటి అని నిరుపం కోపంగా చూసి భయంగానే అడుగుతుంది. దానికి నిరుపం, ఇప్పుడు నువ్వు ఏమన్నావు అని ఒక్కొక్క వర్డ్ స్ట్రెస్ చేస్తూ అడుగుతాడు నిరుపం. దానితో ఒక్క క్షణం ఆలోచించిన సాన్వి, మీ అమ్మగారు నిన్ను లంచ్కి పిలుస్తున్నారు అని అన్నాను, అందులో ఏముంది అని అయోమయంగా అడుగుతుంది సాన్వి. దానితో ఆ మాటలకి నిరుపం సాన్వి నడుము చుట్టూ చేతిని వేసి మీదకి లాక్కుంటూ, ఇందులో ఏముందా, మా అమ్మ నీకేమవుతుంది అని కోపంగా అడుగుతాడు. నిరుపం అలా తనని అంత గట్టిగా పట్టుకొని కోపంగా మాట్లాడుతున్న ఉండడంతో ఏం మాట్లాడాలో తెలియక అప్పటికే కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ సైలెంట్గా ఉండిపోతుంది సాన్వి. సాన్వి అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడం చూసిన నిరుపం ఇంకా కాస్త కోపం తెచ్చుకుంటూ సాన్వి 2 భుజాలు గట్టిగా పట్టుకుంటూ, నిన్నే అడుగుతుంది, ఆన్సర్ మీ అని అరుస్తూ, నేను నీకు ఏమవుతాను అని అడుగుతాడు. నిరుపం అలా తన మీద అంత గట్టిగా అరుస్తూ ఉండడంతో సాన్వి భయంగా నిరుపం వైపు చూస్తూ వణుకుతున్న గొంతుతో హస్బెండ్ అని అంటుంది. తర్వాత, మరి అలాంటప్పుడు మా అమ్మ నీకు అత్తమ్మే కదా అవుతుంది, మరి అలా పిలవడానికి ఏంటి ప్రాబ్లం? ఆ జయదేవ్ని మాత్రం మాటకు ముందోసారి బావా, మాట తర్వాత సారి బావా, బావా బావా అని తెగ పిలుస్తావు కదా, మరి మా అమ్మని పిలవడానికి ఏంటి నీకు అని కోపంగా అంటూ సాన్వి కళ్ళల్లో నుండి అప్పటికే నీళ్లు కారిపోతూ ఉండడంతో అసహనంగా ఆ జయదేవ్ని హక్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఏ ఇబ్బంది ఉండదు, నేను నీ దగ్గరికి మాత్రం వస్తే ఎక్కడ లేని అసహ్యం వచ్చేస్తుంది అనుకుంటూ కదా అని అంటూ సాన్విని విసురుగా పక్కనే ఉన్న బీన్ బ్యాగ్ మీదకి తోసేస్తూ అక్కడ నుండి గదిలోకి వెళ్ళిపోతాడు నిరుపం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నిరుపం ఒక్కసారిగా సాన్వి మీద ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నాడు, మీరేమనుకుంటున్నారో కమెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.